నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం। మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ కళాశాలలో విద్యార్థుల నీటి సమస్యను పరిష్కరించేందుకు మండల నిధులు ఎంపీడీఓ సహకారంతో నూతన బోరుబావిని బుధవారం గ్రామ సర్పంచ్ దేవనగారి శేఖర్ ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, నాయకులు గంగసాని మహేశ్వర్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు। కొల్చార మండలం చిన్నగనపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తరలింపుల అలసత్వాన్ని నిరసిస్తూ రైతులు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు। సంఘటనా స్థలానికి కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహినుద్దీన్ చేరుకుని రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమించేశారు। ఈ సందర్భంగా సంఘం చైర్మన్ మంద నాగయ్య, పిల్లల రాజాగౌడ్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసి రోజులు గడుస్తున్న లారీలు రాకపోవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే పేరుకుపోయిందని, అధికారులు ధాన్యం తరలింపులో అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు। కేంద్రం నుంచి మిల్లులకు ధాన్యాన్ని తీసుకెళ్లిన లారీలను రోజుల తరబడి అన్లోడింగ్ చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని, అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు। లారీలను పంపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు। ఇది ఆల్రెడీ మండల్ క్రాప్ లెవెల్ లో పెద్ద సార్ ఇప్పుడు ఐఎంఐ డిపో రెగ్యులర్ 6 నుంచి 8 లారీలు ఖాళీ రోజు 2 ఇచ్చినా మాకు ఇబ్బంది। కొల్చారం మండలంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమాగమయ్యారు। మండలంలోని యనగండ్ల, వైమాందాపూర్, కోనాపూర్, పైతర, తుక్కాపూర్, కొల్చారం, రంగంపేట, చిన్నగనాపూర్ ఆయా గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల ధాన్యం రాసుల వద్ద చెరువులను తలపించాయి। వరి ధాన్యం కుప్పలు, తూకం వేసిన బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి। తడిసిన ధాన్యాన్ని చూసి అన్నదాతలు ఆగమయ్యారు। ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందారు। తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని, లారీలను పంపాలని డిమాండ్ చేస్తూ రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని రైతులు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా చేపట్టారు। కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। సుమారు 2 గంటల పాటు ధర్నా నిర్వహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి। రైతులకు మద్దతుగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రవితేజారెడ్డి, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, వైస్ చైర్మన్ మల్లేశం, అరిగే విజయ్, కాశీనాథ్ ధర్నాలో పాల్గొన్నారు। సంఘటనా స్థలానికి కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహినుద్దీన్ చేరుకుని రైతులకు నచ్చజెప్పారు। రైతులు వెనకపోవడంతో తహసీల్దార్ శ్రీనివాసాచారి చేరుకుని లారీలను వెంటనే పంపి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులెవరూ అధైర్యపడొద్దని, చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు। సంఘం చైర్మన్ రమేష్ కుమార్ రైతులకు ఇబ్బందులు కలగకుండా గన్నీ బ్యాగ్స్, లారీలను సకాలంలో పంపించి ధాన్యాన్ని తరలించాలని తహసీల్దార్ శ్రీనివాసాచారిని కోరారు। ఈ కార్యక్రమంలో రైతులు, నాయకులు పాల్గొన్నారు। శ్రీ అను సేవా ట్రస్ట్,
హఫీజ్పేట్ వారి సౌజన్యంతో ఎండాకాలం దృష్టిలో ఉంచుకుని పలు కాలనీల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. మియాపూర్ చెరువు దగ్గర ప్రతి మంగళవారం, శుక్రవారం రాగిజావ ఇవ్వడం జరుగుతుందని, ప్రతిరోజు ఒక కాలనీలో దోమల తీవ్రతను గుర్తించి దోమల నివారణకు మస్కిటో స్ప్రే చేయడం జరుగుతుందని ట్రస్ట్ ఫౌండర్ నవీన్ కుమార్ అనుపమ తెలిపారు. ఎండలు 40 డిగ్రీలు దాటడంతో వాహనదారులు ఎంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అను ట్రస్ట్ ద్వారా ఆల్విన్ చౌరస్తాలో 2000 వాటర్ బాటిల్స్ వాహనదారులకు, ట్రాఫిక్ పోలీసులకు దాహం తీర్చడం జరిగిందని, ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం విషయంలో ప్రాముఖ్యత చూపుతున్నందున శ్రీ అను సేవా ట్రస్ట్కు అశేష స్పందన వస్తుందని తెలిపారు. ప్రజల అవసరాలకి గవర్నమెంట్ వచ్చి ఏదో చేస్తుందని చూడకుండా ఇంకా పలు కార్యక్రమాలు చేపడతామని, ప్రజలకు మంచి చేయడంలో శ్రీ అను సేవా ట్రస్ట్ ముందుంటుందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రామయ్య, జనప్రియ, శివ, కృష్ణ, రామకృష్ణ, హరికృష్ణ, కరుణాకర్, శివ, పద్మజ, గీత, రిజ్వానా తదితరులు పాల్గొన్నారు. నవీన్ కుమార్ గారు అలాగే అనుపమ గారు వారి ఆధ్వర్యంలో మేము ఒక 5 మంది బోర్డు మెంబర్లుగా పనిచేస్తున్నాము. వారి సహాయము మాకు ఫుల్గా సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి మా సపోర్ట్ కూడా ఫుల్గా ఉంటుందని కోరుకుంటున్నాము. ఓకే, నమస్తే అండి. నా పేరు శివకుమార్. నేను అను సేవా ట్రస్ట్ సేవా బోర్డు మెంబర్ని అండి. అలాగే మేము ఈ సేవా ట్రస్ట్ మినిమం 1 year నుంచి స్టార్ట్ చేశామండి. 4 చోట్ల ఈ చలివేంద్ర కేంద్రాలు పెట్టాము. అలాగే అంకుర హాస్పిటల్ పేద ఆరోగ్య బాగలేక పేద అబ్బాయి బాగలేకుంటే అతనికి ధన సహాయం చేయడం జరిగింది. అలాగే నిజాంపేట విజ్ఞాన స్కూలు కుర్రాడికి కూడా 10th క్లాస్ అబ్బాయి ఇప్పుడు ఫీజులు కట్టలేని ఇబ్బందిలో ఉంటే అతనికి సహాయం చేయడం జరిగింది. అలాగే ప్రతి వీక్లీ ఒక్కొక్క కాలనీలో మస్కిటో ఫాగింగ్ చేస్తున్నాము మా సేవా ట్రస్ట్ నుంచి. అలాగే హఫీజ్పేట్ చెరువు దగ్గర కూడా వీక్లీ 2 times మంగళవారం, శుక్రవారం మార్నింగ్ వాకర్స్కి రాగి జావా సప్లై చేయడం జరుగుతుంది. అలాగే వాటర్ బాటిల్స్ ప్రతి వీక్ ఆల్రెడీ ఇప్పటికి 2 times మనం ఆల్విన్ సిగ్నల్ దగ్గర ప్లస్ అలాగే మన మియాపూర్ సిగ్నల్ దగ్గర కర్డ్ రైస్ అవి డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరుగుతూనే ఉంది. అలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఇక ముందు ఈ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాము. నమస్కారం అండి. నా పేరు కృష్ణ అండి. శ్రీ అను సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము అందరం మెంబర్స్గా చేస్తున్నాము. మా సోషల్ యాక్టివిటీస్లో భాగంగా 4 చలివేంద్ర కేంద్రాలు నడుస్తున్నాయండి. అలాగే మన రీసెంట్గా ఆల్విన్ కాలనీ చౌరస్తా దగ్గర వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది, 2000 వాటర్ బాటిల్స్. అలాగే ఒక 10th క్లాస్ అబ్బాయికి భాషా స్కూల్ నిజాంపేట్ అబ్బాయికి 10th క్లాస్ ఎగ్జామ్ రాయించడం జరిగింది అను సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో. నవీన్ గారు, అనుపమ గారు ఆధ్వర్యంలో నడుస్తుందండి ఇది. అదేవిధంగా మనకి ఎవ్రీ డే ఒక కాలనీకి మస్కిటో ఫాగింగ్ వెళ్తుందండి దోమలకి. ఇంకా ఎవ్రీ వీక్లీ 2 రాగి జావా ఒకటి హఫీజ్పేట్ చెరువు దగ్గర ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ జరుగుతుందండి. దీనికి మెయిన్గా నవీన్ గారు ఇంకా అనుపమ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది అను సేవా ట్రస్ట్. మేమందరం మెంబర్స్గా ఉన్నామండి దాంట్లో. గత సంవత్సరం నుండి నడుస్తుందండి ఇది. లాస్ట్ టైం మా ఇప్పటికైతే బాగానే ఉందండి, అందరూ బాగా ఇదిగా ఉన్నది. వాటర్ బాటిల్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ మొన్న ఆల్విన్ చౌరస్తాలో ఒక 2000 బాటిల్స్ చేసామండి సిగ్నల్ దగ్గర ఆపి. అవి బాగా జరిగిందండి. అది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది బాగా. ఇంకేమన్నా సేవా కార్యక్రమాలు చేశారా? ఇవి కాకుండా హాస్పిటల్ వాళ్ళకి ఉన్న వాళ్ళకి మెడికల్గా సపోర్ట్ చేసామండి. వాళ్ళది ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా, హాస్పిటల్ పరంగా, అలాగే చలివేంద్ర కేంద్రాలు, వాటర్ బాటిల్స్, ఇంకా రాగి జావా మార్నింగ్ వాకర్స్కి హెల్త్ పరంగా వాళ్ళకి రాగి జావా ఇవ్వడం జరుగుతుంది వీక్లీ 2. ఇంకా మా దృష్టికి వచ్చిన ఏమన్నా ఉంటే కనుక మేము ఇంకా ఫర్దర్గా ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నామండి. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండపల్లి చౌరస్తా వద్ద వడ్ల కొనుగోలు కేంద్రంలో రాత్రి అకాల వర్షానికి ధాన్యం ముద్దవడంతో విషయం తెలుసుకున్న తహసీల్దార్ కొనుగోలు కేంద్రానికి వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు నచ్చజెప్పగా తహసీల్దార్పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు రైతుల తరపున అధికారులను నిలదీశారు. 4 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు పూర్తిగా నష్టపోయారని తహసీల్దార్పై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ జయచందర్ రెడ్డి, ఎస్ఐ సుభాష్ గౌడ్ రైతులకు నచ్చజెప్పారు. ఆయన నేను ఇప్పుడు ఇది మట్ట వేసాడే చెప్పిన నువ్వు కొనేళ్తావని అడిగిన ఇప్పుడు ఉన్నాడు మొత్తం అంతటా రైతులే కదా. అన్ని ఊర్లు మాకు సమానమే కదా. అన్ని ఊర్లు సమానమే కదా. మేము అన్ని ఊర్లో 7 గ్రామాలు సార్ ఇక్కడికి వచ్చాయి. 7 గ్రామాలు 100 మంది పోయినాయి. 7 గ్రామాలు రోడ్ల మీద వర్షం పడ్డా సార్ నేర్పుతాం. ఒక రోజులు ఆరిపోతాయి, ఇంక 2 రోజులు ఆరిపోతాయి. ఈ నేర్పి చూపెట్టుంది సిస్టమ్ అధికారం. మా సిస్టమ్ మా రూల్స్ ఉందని ఎంఆర్ఓ గారు అంటున్నారు. రూల్స్ వాళ్ళని ఒకసారి నేర్పించి చూపెట్టమని. అట్లాగా ఇప్పుడు మండలి మొత్తం ఒకటే సెంటర్ పెడితే వీళ్ళంతా నేను రూల్ పాటిస్తాను. ఇప్పుడు ఎట్లా పాటిస్తావు? పాటించు నేర్పి చూపెట్టు. నేను నింపి చూపిస్తా. రమేష్ తప్పు చేసిండు అని మాట్లాడాడు.
ఒక్క నిమిషం ఇప్పటి సంగతి ఏంటి? మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఎదురుగాలతో కురిసిన అకాల భారీ వర్షం అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోతున్న వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దై రైతులు తీవ్రంగా నష్టపోయారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. లారీలు లేవు, హమాలీలు లేరు, గన్నీ బ్యాగులు ఇవ్వరు, రోజు రేపు మాపు అంటూ కాలయాపన చేశారు. ఇప్పుడు చూడండి, నెల రోజులు కష్టపడి ఎండబెట్టిన ధాన్యం ఒక్క వానకు తడిసిపోయింది అని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అర్ధరాత్రి ఒక్కసారిగా వచ్చిన వర్షానికి కళాల్లో గుట్టలుగా పోసిన ధాన్యం, సంచుల్లో ఉన్న వడ్లు పూర్తిగా తడిసి మొలకెత్తి దశకు చేరుకున్నాయి. అప్పుడు చేసి పంట పండిస్తే కొనే నాథుడు లేడు. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారు? మా బతుకులు ఆగమయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలి. వెంటనే లారీలు, హమాలీలను ఏర్పాటు చేసి కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని తరలించాలి. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము నష్టపోయామని, వెంటనే స్పందించకపోతే రోడ్డెక్కి ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. గవర్నమెంట్ తీసుకుంటే తీసుకోండి. అదే వాళ్ళకి గీట్రా వెళ్ళిపోతుంది. అమ్మాయి నేడుతూనే ఉంది, ఇది నేడుతూనే ఉంది. అరే గీడు తెంపేసి కట్టిపోతారా నీళ్ళు. అవు గడ మధు అవు గడ కొంచెం గిట్ల అన్నాం అనుకో, ఈ నీళ్ళు అన్నట్టే పోతాయి. మీకు సెంటర్ లేదా? లారీలు సరిగా వస్తలేవు. ఒడ్లు తీసుకొచ్చే ఒక ఇంచుమించు ఒక నెల 15 రోజులు అవుతుంది, కానీ ఇది వరకు నింపుతలేరు, చేస్తలేరు. మళ్ళీ మొత్తం ఇప్పుడు వర్షానికి మొత్తం తడిచిపోయినాయి. ఏం చేయాలో అర్థమైతే లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, చాలా నష్టం అయిపోతుంది. దీనికి మాకు ఎంబనే లారీలు పంపించి మా ఒడ్డును నింపగలరని మేము కోరుతున్నాం.
నిన్న సుబ్రహ్మణ్యం 9 గంటలకు పోయినాం, నలుగురం పోయినాం రైతులము. మా ధాన్యాలు ఖరాబ్ అయితే పోయి ఆర్టీఓ అందరిని పట్టుకొని మేము అది చేసి మొత్తం వెహికల్ ఆపి పొద్దుగల తినిపోక మేము ఉపవాసం పోయి లారీలోకి అడ్డగించి సాయంత్రం 5 గంటలకు పట్టుకొచ్చాము. పట్టుకొస్తే లారీ లోడ్ అయింది. ఇందాక వర్షం 12 గంటలకు పడ్డది. బీఆర్ వాళ్ళు ఏం చేసారు, టాపర్ భూపాలు లేదు, భూపాలు తాడు లేదని చెప్పి అక్కడ మూసేసుకోరు, బండి వేసుకోరు. నైట్ వాన పడ్డది. మా పరిస్థితి ఇట్లా తాడు మస్తు తాడు ఉంది. మళ్ళీ ఇప్పుడు 3,000 పెట్టి కొత్త తాడు తెప్పించారు. మా పరిస్థితి ఇంత అన్యాయం చేస్తున్నారు. నన్ను వెహికల్ తెప్పించాము, తాళ్ళు తెప్పించాము, మన టిఫిన్లు, బిర్యానీ, బీరు అన్నీ తెప్పించాము. ఇంకా ఏం చేయాలి మేము? సావానా ఊరి పెట్టుకొని రైతులం ఏం చేయాలి? మా పిల్లల పిస తల్లపుకోనా 1,00,000 రూపాయలు పంట పెట్టాం. మొత్తం దాని మా అవుతుంది. ఈ వడ్లు ఇప్పుడు వేసుకోకపోతే మేము మందపలు తెచ్చుకొని తాగుతాం. ఇక లారీ తెప్పించాం, పొద్దుగల పోయినాం, లారీ తెచ్చాం, అన్నంలో కూడా పోయి ఇంత ఘోరం, ఇంత తాళ్ళు సెంటర్ ఇది తాడు దాబెట్టారు. మళ్ళీ తాడు పెట్టారు, 3,000 తాడు తెచ్చాం కొత్త బెండ. తడిసిపోయినాయి. మరి ఎట్లా మరి మేము మాకు చిట్టీలు వచ్చినాయి, కౌలు పెట్టాలి, కౌలు ఆయన అడుగుతుండు. మాకు ఇంటి పొలం లేదు, మేము కౌలు పొలం చేసుకుంటాం. మాకు ఏవి ఎట్లా ఇప్పుడు తడిసిపోయి మళ్ళీ ఎండ పోసి మళ్ళీ పెడతా వరకు 2 రోజులు అయితే టైం పడుతుంది. ఒక్కనాడు బతిలాడితే రేపు పెడతా అమ్మా, ఎల్లుండి పెడతా, రేపు పెడతా, ఎల్లుండి పెడతా అంటాడు. మరి ఎట్లా మరి మేము మా పరిస్థితి ఎట్లా మరి సాగాలన్నా? మరి చెప్పురు మరి అట్లనన్నా చెప్పురు, చెప్పనన్నా మరి అట్లనన్నా అర్థమవుతుంది. మరి మాకు మిషన్ వాళ్ళు వచ్చిర్రు, ట్రాక్టర్ కిరాయి అయిన వచ్చే ఎట్లా చేయాలి? మరి ఇవి అంతనే కదా మాకు వచ్చేది, ఇవి అంతనే కిరాయిలు కట్టాలి, మేము కిరాయిలు కట్టుకోవాలి. ఇప్పుడు 10 ఏళ్ళ పని ఇబ్బంది లేదు మాకు. ఇప్పుడు ఇబ్బంది రాగా ఇట్లా పెట్టుకు ఇంత కేసీఆర్ ఉన్నాక ఇంత మాకు అది లేకుండా ఇగో ఈ రేవంత్ రెడ్డి వచ్చిన అయితే మాకు పూర అన్యాయం జరుగుతుంది. మంచాంతులు 1,500 2,000 మంచాంచి పెంచిండు ఏదానికైనా కానీ. మరి ఈ ఒట్టు కూడా అట్లా తీసుకోవాలి, దాని మని తీసుకోవాలి అట్లనే. సముద్రంలోకి వెళ్ళి వచ్చినట్టుంది సంసారం ఇది, అంతేనా? సముద్రం అన్న గుడ్ల మీద పెట్టలేదు, గుడ్ల మీద చెట్ల మీద పెట్టినా అయిపోతుంది. ఎన్ని రోజులు అవుతుంది పోసి? నెల దాటిపోయింది. వాళ్ళంటే ఆడికి రోడ్డు మీద పోయి అవి చేసుకోమంటే ఓడొస్తారు మాకు. ఇవి లారీలు ట్రాక్టర్లు పెడతారు. ఈ సెంటర్లో 2-3 వస్తున్నాయి. ఆ సెంటర్లో అక్కడక్కడ సెంటర్లో మొత్తం 200-300 ట్రాక్టర్లు వచ్చినాయి. ఎడకాలు అయితే 7 మంది పడతాయి. ఈ మొలకలతోటి పాలతోటి ఏం చేయాలి? ఒడ్లు ఎవరు లేక చేసేటోళ్ళు లేక ఇవి పెట్టుకొని ఏం చేస్తాం? మంది ఏటుకొస్తాయి ఒడ్లు, మంది ఏటుకొస్తాయి. మన ఎందుకు సెంటర్ పెట్టాక అదే వాళ్ళు లింగపురం, కుకునూరు, బసపురం అని అక్కడ మొత్తం బాగా అవే పెట్టవాటే ఒకటే మనం పెట్టిరా, ఒకటి పెట్టిరా వెళ్తే మొత్తం 30-40 కూర్చున్నాయి అంతే. అవి పెట్టినారు మొత్తం మొత్తం పెట్టండి మీరు. 300 రూపాయి కోసం ఆశ కోసం చేసిన వ్యవసాయం రెడ్డి వచ్చిన వద్దుగా మా ఓట్లు ఈయనే ఉంటానే. మేము నెల రోజులు అవుతుంది ఇక్కడనే ఉన్నాము. ఒక్క పొరుగురియా పెడతారు, మా అసలే పెడతలేరు, పొరుగురియా పెట్టారు ఇన్ని రోజులు. ఏమన్నా అంటే రేపు పెడతాము, ఎల్లుండి పెడతాము, ఎల్లుండి పెడతాము. మేము ఆడేళ్ళ మచ్చుకుంటా తిరుక్కుంటా పోతున్నాము. మేము నెల రోజులు అవుతుంది కాబట్టి నెల రోజులకు రేవంత్ రెడ్డి వచ్చిన వద్దుగా మాకు నష్టమే, మొత్తం నష్టమే, మొత్తం పాడవుతున్నాం. ఈ పాడవలో మన్నవాడ చాలా వచ్చింది, అసలు పెట్టలేరు, కాలం వచ్చింది. రోని ఎట్లా పెట్టారు, ఎట్లా పెట్టారు చెప్పు. సస్తామా మేమన్నా సస్తాయి, ఓడి పండిస్తాడు, ఓడి పెడతాడు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హుప్లింగాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు జాప్యంపై మండిపడ్డారు రైతులు. బుధవారం మెదక్ వెల్దుర్తి ప్రధాన రహదారిని దిగ్బంధించారు. కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులుగా నరకం చూస్తున్నామని అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహంతో ధాన్యం బస్తాలను రోడ్డుపై దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పండించిన పంట కళ్లాలోనే మొలకెత్తుతోంది. లారీలు లేవు, హమాలీలు లేవు, గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదు. అధికారులను అడిగితే రేపు అంటూ దాటవేస్తున్నారంటూ రైతులు ఆవేదన చెందారు. అధికారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేసే వరకు తాము ఇక్కడి నుంచి కదలిదలేదని తేల్చి చెప్పారు. రోడ్డుపైనే గ్యాస్ పొయ్యి ఏర్పాటు చేసుకుని వంట చేస్తూ నిరసన దీక్షకు దిగారు. జిల్లా కలెక్టర్ రావాలి, హామీ ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనను అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులను సైతం రైతులు అక్కడి నుంచి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. రైతుల ఆందోళనతో ప్రధాన రహదారిపై రెండు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తడిసిన ధాన్యంతో సహా రైతుల వద్ద ఉన్న మొత్తం వరిని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. తెచ్చుకునే అన్న చెప్పారు కదా, అప్పైనా 3 రోజులు ఉన్నాం సార్. 3 రోజులు అడగండి సార్. 3 రోజులు సార్. 3 రోజులు అయితే ప్రతి సెంటర్ లో కిట్టు కూడా కొన్నది లేదు. మొత్తం సెంటర్ ఖర్చు చూడు, కిట్టు కొన్నదేమో చూడు. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ ఎట్లా కొన్నాడో ఈ సంవత్సరం ఎట్లా పోతున్నాయి ఆలోచన చేయండి కదా మీరు కూడా. రామేపల్లి కాడ ఇంచుమించు ఒక 100 లోడ్లు అవుతాయి. 200 లోడ్లు అవుతాయి. 200 లోడ్లు అంటే మామూలు పట్ల 10 ఏళ్ళ కొలు కూడా కేసీఆర్ వచ్చిన వద్దుగా కొనలే. ఇప్పటికి కొన్నాడు కేసీఆర్. 10 సంవత్సరాలు కూడా కొన్నాడు. ఈ 2 సంవత్సరాలకు కూడా సుఖం చూపిస్తుంది ఈయన. కేసీఆర్ వచ్చిన నుంచి ఒక ఓట్లెత్తి కూడా రోడ్డు వచ్చే వరకలా ఏ సెంటర్ రైడే కాలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి నుంచి గత 10 ఏళ్ళ నరకం చూస్తున్నాం. ఈ రోజు 10 ఏళ్ళ నరకం చూస్తున్నాం. ఇవాళ ఒడ్డు వండడం లేదు. ఈరోజు అకాల వర్షాల వల్ల వర్షం పడి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అన్ని నానిపోయినాయి. ఒడ్లని తీసుకొచ్చి పోసినా కానీ ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ ఎవరు స్పందిస్తలేరు. కనీసం ఇంత ముందుకు 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా కానీ మే 15 వరకు ఒడ్లన్నీ అయిపోతుండే. ఈ గవర్నమెంట్ వచ్చిన మధ్యగా సీఎం వచ్చిన మధ్యగా కనీసం ఒక ఒడ్ల మా దగ్గర ఒక 200 సీరియల్ ఉన్నది. కనీసం 70 మంది కూడా పోలే. ఇంకొక 20 లారీలు అవుతాయి. ఇలా రోహిణి కార్తీ, రేపు మిరిగం కార్తీ. ఏమి అమ్ముకోవాలి, ఎప్పుడు తుకాలు దోసుకోవాలి, ఎప్పుడు ఓట్లు తెచ్చుకోవాలి. ఈ రైతులను బట్టి గవర్నమెంట్ చెప్తుంది. అలా సీఎం కూర్చొని చెప్తాడు. అన్ని కొంటారు. మా ఎంఆర్ఓ ఉంటాడు, మా ఆర్టీఓ ఉంటాడు, ప్రతి రైస్ మిల్ కాడ ఉంటారు. ఈడ దించిపిస్తారు, ఆడ దించిపిస్తే సీఎం ఆడ విక్తాడు, ఈడ విక్తాడు. ఇలా అన్ని మాట్లాడతాడు. ఈడ కొనేటాడు ఒక్కడి కూడా దిక్కులేడు. ఒక ఎంఆర్ఓ ఉన్నాడు, ఒక ఆర్టీఓ ఉన్నాడు, ఒక కలెక్టర్ పట్టించుకోడు. ఈ రోజు మేము ఈ ఉప్పులింగాపూర్
ప్రాణాలకు తెగించైనా సరే సాయంత్రం వరకు కూడా ఇన్నే రోడ్ మీద వంట చేసుకొని ఇన్నే వంటాము. లారీలు వచ్చేదాకా కూడా జరగమని అందరికీ కూడా హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా ఎంఆర్ఓ రావాలి, ఆర్డీఓ రావాలి, లారీలు తీసుకొని రావాలి. వచ్చి లారీ 2 రోజుల 3 రోజుల ఈ లారీల ఒడ్లన్నీ కుప్పలన్నీ కాంటా చేయించే బాధ్యత వాళ్ళది. కావున అప్పటిదాకా కూడా మేము ఈ సమ్మెను వివరించమని చెప్తున్నాము. ఇక్కడే ఉపవాసమైనా సరే ఇన్నే రోడ్ మీద ఉంటామని అందరు కూడా మా రైతు. తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, సంక్షేమానికి సరికొత్త నిర్వచనం చెప్తూ రాజకీయాల్లో నవశకానికి నాంది పలికిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ అంటే ఒక పేరు కాదు, ప్రగతికి పోరాటానికి ఒక సజీవ సాక్ష్యం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాయకుడితో తనకున్న అనుబంధాన్ని శేర్లింగంపల్లి హ్యాట్రిక్ ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ మీడియాతో పంచుకున్నారు. ఆయన స్ఫూర్తి ఆశయాలే తన రాజకీయ ప్రస్థానానికి దిక్సూచి అంటూ ఆయన ప్రవేశపెట్టిన చారిత్రాత్మక సంస్కరణలను గాంధీ అత్యంత భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన వెండితెర ఎలవేలకు నందమూరి తారక రామారావుతో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నెమరవేసుకున్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయాల్లో తనకు ఓనమాలు నేర్పిన ఆదర్శమూర్తి ఆయనేనని, ఆయన ఆశయాలు విలువలే పునాదిగా నేడు శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో అగ్రగామిగా నిలుపుతున్నట్టు తెలిపారు. ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి నేడు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజాసేవలో ఉన్నారంటే దానికి ఎన్టీఆర్ ఇచ్చిన స్ఫూర్తి, ఆయనతో సాగిన మధుర క్షణాలే కారణమని వెల్లడించారు. రాముడు కృష్ణుడు అంటే ఇలాగే ఉంటారనేలా కోట్లాది మంది హృదయాల్లో ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ రూపం అజరామని కొనియాడారు. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా రాజకీయాల్లో ప్రవేశించి నిఖార్సైన పేదల పక్షపాతిగా నిలిచారని స్పష్టం చేశారు. పేదవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా ₹2 కిలో బియ్యం వంటి బృహత్తర సామాజిక పథకాన్ని ప్రవేశపెట్టిన మహోన్నతులని శ్లాఘించారు. పరిపాలన వికేంద్రీకరణకు అద్దం పడుతూ బ్రిటిష్ కాలం నాటి పాత తాలూకా వ్యవస్థను ధైర్యంగా రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత మహానాయకుడిదేనని గుర్తు చేశారు. దీంతో పాటుగా సమాజంలో సగభాగమైన మహిళల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహాపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆడపిల్లలకు సైతం వారసత్వ ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు. ఈ విప్లవాత్మక సంస్కరణల ద్వారా ప్రభుత్వ సేవలను నేరుగా గ్రామీణ ప్రజల చెంతకు చేర్చి దేశవ్యాప్తంగా భారీ రాజకీయ సామాజిక మార్పులకు నాంది పలికారని విశ్లేషించారు. ఎన్టీఆర్ ఆశయాల వెలువల్లో ప్రభావితమైన రాజకీయాల్లోకి వచ్చిన లక్షలాది మంది యువకుల్లో తాను ముందు వరుసలో ఉంటానని అరికెపూడి గాంధీ సగర్వంగా ప్రకటించారు. ఆ మహానుభావుడిని పలు దఫాలుగా ప్రత్యక్షంగా కలుసుకునే అరుదైన అదృష్టం తనకు దక్కిందని, ఆ తీపి గుర్తులు తన జీవితాంతం నిలిచిపోతాయని భావోద్వేగానికి లోనయ్యారు. అసలైన ప్రజానాయకుడు ప్రజల మధ్య ఎలా ఉండాలి, వారి సమస్యను ఎలా పరిష్కరించాలనే అత్యున్నత విలువలను ఎన్టీఆర్ను చూస్తే నేర్చుకున్నట్టు చెప్పారు. ఆ మహానాయకుడు నేడన రాజకీయ పాఠాలు నేర్చుకోవడం, ఆయన అడుగుజాడలో నడవడం తన జీవితానికి దక్కిన అత్యంత అద్భుత వరంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ఆఖరి వ్యక్తి ఉన్నంత వరకు ఎన్టీఆర్ కీర్తి, ఆయన ప్రతిష్ట అజరామరంగా వెలుగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. నాడు యువతలో ఆయన నింపిన చైతన్యం, నేర్పిన రాజకీయ విలువలను నేటికి తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు చెప్పారు. ఆయన ఆశయాల బలమే శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసేందుకు తనకు కొండంతండగా నడుస్తుందని వివరించారు. ఎన్టీఆర్ జయంతి వేళ ఆయన చూపిన ప్రజా సంక్షేమ బాటలోని పయనిస్తూ నియోజకవర్గ సమగ్ర ప్రగతికి పునరంకితమవుతామని ఉద్ఘాటించారు. మహానటుడు, మహానాయకుడు, ప్రపంచ దేశాల్లో ఆదర్శవంతుడిగా నందమూరి తారక రామారావు గారి 103వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలుగు రాష్ట్రాలకి ప్రపంచానికి నటుడు, గొప్ప నటుడుగా భగవంతుని అన్ని రూపాలలో మెప్పించినటువంటి మహానటుడిగా రాజకీయ రంగంలో సంచలనాలు సృష్టించి అనతి తక్కువ కాలంలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే రాష్ట్ర ముఖ్యమంత్రిగా గొప్ప గొప్ప పథకాలు, పేదవాడి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూయించి ఆయన పడినటువంటి కష్టాలు, నష్టాలు, ఎదుగుదల, భవిష్యత్తు, రాష్ట్ర, దేశ, ప్రపంచ రాజకీయాలని అన్నిటినీ కూడా 60 సంవత్సరాలు చూసి సినిమా రంగంలో ఉండి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనే ఒక ₹2 కిలో బియ్యాన్ని ప్రత్యక్షంగా ప్రపంచానికి ఇంట్రడక్షన్ చేసిన మహానాయకుడు. అదే కాకుండా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా, స్వశక్తితో ఎదగాల అనే ఉద్దేశంతో వారికి ఆస్తి హక్కును కూడా కల్పించి
రాజకీయ రంగంలో క్రమశిక్షణ, శిక్షణ తరగతులు, నడవడిక, విద్య పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి గురుకుల పాఠశాలల్లో ప్రత్యేక అధికారుల పాలన పెట్టి గురుకుల పాఠశాల. ఫోక్సో కేసు నిందితుడు బండి భగీరథను కూకట్పల్లి డీసీపీ కార్యాలయానికి తీసుకొచ్చారు పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం ఫోక్సో కేసు నిందితుడు బండి భగీరథను నేరుగా సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు పోలీసులు. మొయినాబాద్ ఫామ్ హౌస్ నుండి బండి భగీరథను కూకట్పల్లి డీసీపీ కార్యాలయానికి తీసుకొచ్చారు. డీసీపీ కార్యాలయంలో భగీరథను విచారిస్తున్నారు పోలీసులు. లోపలికి రాకుండా గేట్లు వేశారు పోలీసులు. సుదర్శన్ మీడియాని బయటకు పంపిస్తున్నారు. తీసుకోండి. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయన్న పక్కా సమాచారంతో హైదరాబాద్ శివార్లోని రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు కూడా జలిపించారు. మేడ్చల్ ఆర్టీఓ కార్యాలయంపై ఏసీబీ బృందాలు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. అధికారుల మెరుపుదాడులతో ఆర్టీఏ కార్యాలయంలో కొత్తగా కలకలం రేగింది. మేడ్చల్ ఆర్టీఓ కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, ఏజెంట్లు, బ్రోకర్ల హవా నడుస్తుందని ఏసీబీకి ఫిర్యాదులందాయి. ఈ క్రమంలోనే 8 మంది అధికారులతో కూడిన ఒక ప్రత్యేక ఏసీబీ బృందం బుధవారం మధ్యాహ్నం ఏకకాలంలో కార్యాలయంలోకి ప్రవేశించి సోదాలు ప్రారంభించింది. ఆఫీస్ లోపలికి ఎవరిని వెళ్లకుండా, లోపల ఉన్న వారిని బయటకు రాకుండా గేట్లు వేసి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా డ్రైవింగ్ లైసెన్సుల జారీ, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, అలాగే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆఫీసులో ఉన్న పెండింగ్ ఫైళ్లను, కంప్యూటర్ రికార్డులను ఏసీబీ బృందం నిశితంగా పరిశీలిస్తోంది. కొంతమంది ప్రైవేట్ ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను కూడా అధికారులు తమదైన శైలిలో విచారిస్తూ వారి వద్ద ఉన్న నగదు, అప్లికేషన్ ఫారాలను స్వాధీనం చేసుకుంటున్నారు. మేడ్చల్తో పాటు నగరంలోని నాగోల్, కొండాపూర్ ఆర్టీఓ కార్యాలయంలోనూ ఏకకాలంలో ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ సోదాల్లో ఎంత అక్రమ సొమ్ము పట్టుబడింది, ఏ అధికారులపై చర్యలు తీసుకోబోతున్నారో తెలియాల్సింది.
నాగోల్లోని జగజ్జీవన్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆర్టీఏ ఏజెంట్స్ డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను విచారిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఏజెంట్స్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ ఇతర రిజిస్ట్రేషన్స్ అక్రమంగా నడుస్తున్నాయన్న సమాచారంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో దాడులు కొనసాగుతున్నాయి. ఎంవీఐలు ఏఎంవీఐలను సైతం విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు ఏజెంట్స్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. పట్టుకోవడం చాలా కష్టం ఉంది. కిరణ్ సార్ దగ్గర ఉంటారు. హైదరాబాద్ పాత బస్తీలో పేదల సొంతింటికల సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రతిష్టాత్మక ఇందిరమళ్ల నిర్మాణానికి సంబంధించి మలక్పేట నియోజకవర్గ పరిధిలోని కాలడేరా ప్రభుత్వ క్వార్టర్స్ ప్రాంతంలో గల స్థలాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బుధవారం జరిగిన ఈ ఉన్నత స్థాయి పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మలక్పేట ఎమ్మెల్యే అహ్మదా బరాలా, ప్రముఖ క్రికెటర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ మరియు గృహ నిర్మాణ మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాలాడేరా పరిధిలోని ప్రభుత్వ స్థలాల లభ్యత, క్వార్టర్ల ప్రస్తుత పరిస్థితి మరియు ఇందిరమ ఇళ్ల ప్రాజెక్టు రూపకల్పనకు ఉన్న అవకాశాలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ ఇళ్లు అందజేయడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. పాత బస్తీ పరిధిలో స్థలాల కొరత రాకుండా లభ్యతగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే బలాలా స్థానిక ప్రాంత సమస్యలను, ఇళ్ల లబ్ధిదారుల వివరాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు. పాత బస్తీ నడిబొడ్డున ఉన్న కాలాడేరా ప్రాంతంలో ఈ ప్రాజెక్టు రూపుదాల్చితే వేలాది మంది పేద కుటుంబాలకు మేలు జరగనుంది. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల ఉమ్మడి పర్యటనతో ఈ ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం కానున్నాయి. ఎట్లా రైనీ సీజన్ లో
వెనకాల జస్ట్ క్లీన్ చేసి ఉంటే మెయింటెనెన్స్ బాగుంది ఉంటే వస్తుంది అదర్వైజ్ బిల్డింగ్ వేజ్ ఓకే కొంచెం అటు బయట మరి నీ దగ్గర ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనే డేటా ఉందని దగ్గర రెవెన్యూ హౌసింగ్ అండ్ రెవెన్యూ లోకల్ ఎంఆర్ఓ. సో డి గారు నువ్వు హౌసింగ్ కోఆర్డినేట్ చేసుకోండి. కాలనీలకు సంబంధించి అంతమంది ప్రజెంట్ ఈ మ్యాప్లో मैप वुमेन्स वर्किंग वुमेन हॉस्टल का खाली के लिए हमारा जमीन वो सेंट्रल गवर्नमेंट का पैसा है बोल के चलता है मैडम को थोड़ा आरएनबी का हारिका what is the vacant area for housing? నెక్స్ట్ ఏది ఎవరికి ఇచ్చారని 10 एकर्स के वास्ते बने केजी के बीच में जैसा प्रपोज करते हैं ये एक्सपोर्ट काम करते हैं सर थोड़ा जगह ఇది ఎంత ఉంది 501 ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.